సర్కారు ఆసుపత్రిలో ఓపీ సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో బాధితులు వస్తుండటంతో ఓపీలు అందించలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఓపీ సేవలు ఉండటంతో సదరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు వెనుతిరగాల్సి వస్తుంది. ఆసుపత్రిలో కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా లేక కిందనే కూర్చునే పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. కొందరు రోగులు వరుసల్లో నిల్చోలేక వారి వెంట తోడుగా వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను తెచ్చుకుంటున్నారు. ఊళ్ళ నుంచి రావడం ఒక ఎత్తైతే ఓపీ సేవల వద్ద గంటల కొద్దీ పడికాపులు కాయడం మరో ఎత్తు అవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో కేవలం 2 ఓపీ కౌంటర్లు ఉన్నాయని, వరుసల్లో గంటల కొద్దీ నిలబడినా ముందు వరుసలో ఉన్న వాళ్ళకే అవకాశం వస్తోందని, ఓపీ సమయం, కౌంటర్ల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాల్మాన్ లైవ్ లో అందిస్తారు. సాల్మాన్, చెప్పండి, అసలు అక్కడ రోగులు ఏమని చెప్తున్నారు? ఈ యొక్క వర్షాకాల సీజన్ ప్రారంభమైతే ఆ రోగులు మాత్రం పెద్ద ఎత్తున హాస్పిటల్కు క్యూ కడుతున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంటే ప్రతి ఒక్కరికి ఆ హెల్త్ డిజిటల్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో ఆ డిజిటల్ కార్డు ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి చాలా మంది ఆ డిజిటల్ కార్డును ఉపయోగించుకోవడానికి, లేకుంటే ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఈ డిజిటల్ కార్డు హెల్త్ కు సంబంధించిన దీనికి ఒక ప్రత్యేకంగా ఒక యాప్ అయితే ప్రవేశపెట్టారు. అభయ యాప్ తోటి దీనికి సంబంధించి ప్రజల్లో పూర్తిగా అవగాహన లేక దీనికి చాలా మంది అయితే దీనికి పూర్తిగా తెలియకుండా ఉంది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా ప్రవేశపెట్టినట్లయితే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కొత్తది ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా యాప్ ప్రవేశించినట్లయితే ముందుగా ప్రజలు చైతన్యం కలిగించాలి. ప్రజల్లోకి ఆ విషయాలతోటి ఖచ్చితంగా వారికి ఒక అవగాహన సదస్సు అయితే ఏర్పాటు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డు విషయంలో అంటే డిజిటల్ హెల్త్ కార్డు ప్రవేశపెట్టే క్రమంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఎవరైతే ప్రజలు ఆ హెల్త్ కార్డుకు సంబంధించి డిజిటల్ కార్డు ఉండాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఏ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. దానికి సంబంధించి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే తప్ప ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తో పాటు ఎక్కడైతే మనకు ఏ అనారోగ్య సమస్య ఉందో దానికి సంబంధించిన ఒక చిట్టి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక వైద్యాధికారి దగ్గరికి అయితే మనల్ని పంపడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా జరగకుండా ప్రస్తుతానికి ఈ యాప్ కు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు అవగాహన కల్పించకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ వర్షాకాల సీజన్ లో రోగులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి మనకు 9 నుంచి 12 గంటల వరకు ఓపీ సేవలు అందించబడతాయి. కానీ ఇక్కడ ముందుగానే 9 గంటలకు అనగానే ముందుగానే ఊర్ల పొంటి కానీ, లేకుంటే గ్రామాల పొంటి, లేకుంటే పట్టణ కేంద్రాలను ఉన్నాయన ఖచ్చితంగా వారు 1 గంట 2 గంటల ముందు రావడం జరుగుతుంది. ఒకవేళ ముందుగా వచ్చి ఆ లైన్ లో గనక నిల్చొని ఉంటే ఖచ్చితంగా వారికి ఉన్న రోగం ఒకటైతే ఈ నిల్చోవడము అదొక రోగంగా, లేకుంటే హెల్త్ ఇష్యూ తోటి అనేక రోగాల బారిన పడే విధంగా మాత్రం ఖచ్చితంగా ఈ అనారోగ్య బారిన పడిన ప్రజలైతే కొంత వాపోతున్నారు. ఎవరైతే క్యూ లైన్ లో నిలబడడానికి ఉంటే ఖచ్చితంగా వారి లైన్ అంటే వారి క్యూ దానికి సంబంధించి ఆ నెంబర్ తీసుకోవడానికి, లేకుంటే స్కాన్ చేయడానికి, ఈ అభయ యాప్ తోటి స్కాన్ చేయడానికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. దీనికి సంబంధించి వారితో వచ్చిన బంధువులు కూడా కొన్ని సందర్భంలో ఎవరైతే ఆ రోగులను పక్క కూర్చోబెట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైతే వారితో వచ్చిన వారు కూడా ఆ క్యూ లైన్ లో నిల్చోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ ఒకవేళ ఈ రోగులు పెద్ద అవస్థలతోని వస్తున్నట్లు మనకు కనబడుతుంది. ఖచ్చితంగా వారికి సరిపడా ఆసుపత్రి లేకుంటే కూర్చోవడానికి కానీ, లేకుంటే అక్కడ కనీసం ఒక స్ట్రక్చర్ లేకుండా ఖచ్చితంగా ఆసుపత్రి సిబ్బంది మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అధికారులు లేకుంటే ప్రభుత్వం మానిటరింగ్ కమిటీ ఎంత హెచ్చరించినా సిబ్బందిలో కొంత మార్పు రాకపోవడంతో రోగులు మాత్రం
అవస్థలు పడుతున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రులు ఉంది పేద ప్రజల కోసం. పేద ప్రజలకు వారు ఎవరైతే డబ్బులు వెచ్చించుకోలేక ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులకి వస్తే ఖచ్చితంగా వారికి సంబంధించి అక్కడ ఉన్న సిబ్బంది రోగులను ఆ మంచిగా చూసుకొని, లేకుంటే రోగులకు ఏ అనారోగ్యం ఉంది, వీరికి ఎలాంటి మందులు, ఎలాంటి సిబ్బంది తోటి, లేకుంటే ఎక్కడ వీరికి చూపించడానికి కొంత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే ఆ జిల్లా అధికార యంత్రాంగం ఎవరైతే హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నారో హాస్పిటల్ సిబ్బంది మాత్రం కొంత రోగుల నిర్లక్ష్యంగా వెళ్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే మానిటరింగ్ కమిటీ కూడా వారు ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే రోగులు వస్తారో రోగులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా సిబ్బందికి ఎంత సూచనలు చెప్పినా ఖచ్చితంగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క రోగులు కూడా ఖచ్చితంగా వారు ఆ సమయానికంటే ముందు మనకు 9 నుంచి 12 గంటల వరకు ఆ యొక్క ఓపీ సేవలు ఉంటాయి. ఖచ్చితంగా వారు కూడా ఏం చేస్తున్నారు, ముందస్తుగా 1 గంట 2 గంటల ముందు వచ్చి ఆ యొక్క క్యూ లైన్ లో నిలబడడం, వారికి ఆ సమయం వచ్చినాక వారి క్యూ లైన్ లో నిలబడ్డ తర్వాత వారు స్కాన్ చేసిన తర్వాత ఖచ్చితంగా వారు వైద్యాధికారి వద్దకైతే వెళ్ళాలి. కానీ ఈ యొక్క క్యూ లైన్ లో కూడా సుమారు 1-2 గంటల సమయం తోటి ఇలా నిల్చోవడం జరుగుతుంది. నిల్చోవడం కూడా కొంత వీరికి ఏ అనారోగ్య సమస్యతో వచ్చారో ఆ యొక్క సమస్య పక్కన పెట్టి, లేకుంటే వీళ్ళు స్పృహ తప్పి పడిపోయే పరిస్థితులు కూడా మనకు హాస్పిటల్లో మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క వారి యొక్క బంధువులు కూడా, అంటే మనం కొన్ని సందర్భంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి వెంట ఏదైనా కూర్చోవడానికి, లేకుంటే చిన్నపాటి కుర్చీలు తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఒక గ్రామీణ ప్రాంతంలో నుండి వచ్చే వారికి ఖచ్చితంగా వారు ఆటో మాట్లాడుకొని వచ్చి ఆ ఆటోలో కూడా ఒక కుర్చీ పట్టుకొని రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆసుపత్రి లైన్ లో నిల్చోవడానికి లేకుంటే ఇబ్బందిగా పడతారు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ పక్కన ఒక చైర్ వేసుకొని ఆ చైర్ లో కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి హాస్పిటల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కనుక వారికి సరిపడ కుర్చీలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన కొన్ని హాస్పిటళ్లలో ఇప్పటి వరకు కుర్చీలు వేయకుండా, లేకుంటే సరిపడ కుర్చీలు వేయకుండా మాత్రం ఆసుపత్రి సిబ్బంది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే మానిటరింగ్ కమిటీ కూడా ఖచ్చితంగా వారికి మంచి వైద్యం అందించడానికి వారికి సిబ్బంది కూడా సహకరించాలని రాష్ట్ర అధికారులు లేకుంటే మానిటరింగ్ కమిటీ హెచ్చరించినా వారి యొక్క ధోరణి మాత్రం మారడం లేదు. ఇలాంటి సిబ్బందిపై ఖచ్చితంగా వేటు వేస్తే గనక ఇక హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి కొంత కనువిప్పు కలిగే విధంగా మాత్రం మానిటరింగ్ కమిటీ హెచ్చరించినా ఇప్పటి వరకు అలా జరగకపోవడం కొంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఉన్నవారు లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రినే నమ్ముకుంటారు. ఎందుకంటే డబ్బులు వెచ్చించి లేకుంటే వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో వెచ్చించకుండా ప్రభుత్వం మనకు మంచి సదుపాయాలు కల్పిస్తుంది. మంచి ఆరోగ్యానికి మంచి ఉన్నత విద్య అభ్యసించిన డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారని ఆశతోటి ప్రభుత్వ ఆసుపత్రులకి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న సిబ్బంది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే మానిటరింగ్ కమిటీ చర్యలు తీసుకోవాలని అయితే వచ్చిన రోగుల బంధువులు రోగులు ఖచ్చితంగా ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇలా ఇంత అంటే జనం ఎక్కువగా రావడం అక్కడ ఏంటి కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇలా ఆలస్యం అవడానికి, రోగులు చూడడానికి, డాక్టర్లు వీళ్ళు రోగులు కలవాలంటే చాలా సమయం పట్టే పరిస్థితి అక్కడ నెలకొన్న నేపథ్యంలో అక్కడ డాక్టర్ల కొరత అనుకోవచ్చా, లేకపోతే రోగులకు అక్కడ సరైన సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల అనుకోవచ్చు అంటారా? మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షాకాల సీజన్ లో అంటే అంటువ్యాధులు ప్రబలబడే అవకాశం ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షానికి చెట్లు లేకుంటే గడ్డి ఇలా మొలవడం వల్ల, లేకుంటే దాని మీద ఉన్న దోమలు మనిషిని కుట్టడం వల్ల కొంత అనారోగ్యంగా బారిన పడుతున్నారు. అలాంటి వారు కూడా హాస్పిటల్ కి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అంటే మనకు ఉదాహరణకి 500 పడకల ఆసుపత్రి గనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ ఓపీ సేవలు రోజుకు సుమారు 1000కి పైగా నమోదవుతున్నాయి. అంటే
ఇలా సరిపడా డాక్టర్లు హాస్పిటల్ కి సంబంధించిన సిబ్బంది లేకుంటే సిబ్బంది కొరత అనుకోవచ్చు, లేకుంటే డాక్టర్ కొరత అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క డాక్టర్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ క్లినిక్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేట్ క్లినిక్లు చూసుకొని నెమ్మదిగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు చేయడానికి కొంత లేట్ గా వస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వైద్యాధికారి ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వహించేవారు, వారు వ్యక్తిగతంగా ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుండి వారి యొక్క ఓపీ చూసుకున్నట్లయితే వారు 5 గంటలకే వారి యొక్క క్లినిక్ లో దర్శనం అవుతుంటారు. అలా కావడం వల్ల 9 గంటలకు మనం ప్రభుత్వ ఆసుపత్రికి విధులు నిర్వహించేందుకు రావడానికి వారు 10 గంటల సమయానికి వస్తున్నారు. అంటే 9 గంటలకు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లాలో ఓ యువతి ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టౌన్ సీఐ రమేష్ తనను అసభ్య పదజాలంతో దూషించి చనిపోమని బెదిరించాడంటూ శిరీష ఆరోపించింది. ఈ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతూనే సీఐ వేధింపుల విషయాన్ని వివరించింది. టౌన్ సీఐ రమేష్ పై గతంలోనూ భూమి కబ్జాకు ప్రయత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయని పలువురు తెలిపారు. బజార్కి ఇడుస్తా అని చెప్పి నన్ను ఒక అబ్బాయి వచ్చి మన మీద ఎగబడుతుంటే చూస్తా ఉంటుంది సార్. తను కూడా ఇసిరేసింది. ఎవరో పక్కన ఉన్న పిల్లలు ఎవరో వచ్చి అడ్డుపడ్డారు. దాంట్లో చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఓకే అయ్యింది, కానీ ఆ పిల్ల అవతల పర్సన్ ఏం చేస్తే తిని ఇలా రియాక్ట్ అయింది అది కూడా చూడాలి కదా సార్. 15 సంవత్సరాలు మీ పిల్ల మీద కేసు పెట్టేది ఏంటి సార్ అని అడగటానికి వెళ్ళినందుకు నన్ను బ్రోతల్ది బజార్ది అని చెప్పి నన్ను బజార్కి ఇడుస్తా అని చెప్పి నన్ను బ్రోతల్ దాని కింద తీశాడు సార్ అతను. నేను ఎంత విలువగా బతికే ఆడపిల్లని కాలనీలో ఈ రోజుకి నా మీద సుగాలి కాలనీ, లంబాడి కాలనీలో శిరీష అంటే ఏంటి అని ఒక్కసారి ఇదే నా జనాలు ఉన్నారు బయట కాలనీలో, వాళ్ళు ఉన్నట్టున్నారు సార్. ఉన్నారా? వాళ్ళని అడగండి సార్ ఒక్కసారి. వాళ్ళని అడిగితే మీకు అర్థమవుతుంది నేనేంటి, కాలనీలో నేను ఎలా బతుకుతాను, నేను ఎంత గౌరవంగా బతుకుతాను. ఏ ఆడపిల్ల కూడా భరించలేదు సార్ అలాంటి మాట. సార్ ఆ సిఐ గారు నాతో మాట్లాడిన దానికి, నాతో అలా బిహేవ్ చేసిన దానికి నాకు ఇప్పుడు సమాధానం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి. రైట్ పద్మ, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకలూరుపేటలో శిరీష అనే మహిళ ఆత్మహత్య ప్రయత్నం ఏదో కలకలం రేపుతుంది. చిలకలూరుపేట టౌన్ సిఐ రమేష్ తనను ఆత్మహత్య చేసుకుని చనిపోమన్నట్టుగా యువత అయితే చెప్తుంది. అటు అసభ్య పదజాలంతో సీఐ రమేష్ తనను దూషించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లుగా శిరీష్ అయితే చెప్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం ఆమె సీఐ ఆమెను ఎంత ఇబ్బంది పెట్టాడో, ఇంటి దగ్గరికి వచ్చి మరి ఏ రకంగా అసభ్యకరంగా మాట్లాడాడో, ఎటువంటి పదజాలం అయితే వాడాడో అటన్నిటికీ తన మనస్తాపానికి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా వీడియోలో అయితే వివరించింది శిరీష. ప్రస్తుతానికి అటు గతంలోనూ ఇదే సీఐ రమేష్ పైన పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. చిలకలూరుపేటలో భూమి కబ్జా చేశాడు అని చెప్పి దళితుడిని అయితే బెదిరించాడని గతంలో కూడా అతను ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో మీద దర్యాప్తు చేసిన అధికారులు అతని మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి మెమోలను అయితే జారీ చేయడం జరిగింది. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు అయితే వచ్చాయి. ప్రస్తుతం ఈ శిరీష అనే యువతి ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించిన శిరీష యువతి నిన్న ఎస్పీకి, పల్నాడు జిల్లా ఎస్పీకి సైతం ఇదే సీఐ మీద కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సీఐ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది పద్మ. అంటే గతంలో ఈ సిఐ రమేష్ పై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, అసలు ఎలాంటి కేసులు అయితే ఉన్నాయి, ఎవరైనా కేసు పెట్టడం జరిగిందా? ఖచ్చితంగా గతంలోనూ ఇదే సీఐ మీద, ఈ పల్నాడు సంబంధించి సీఐ రమేష్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు అయితే ఉన్నాయి. అటు దళిత యువకుని ఎవరైతే ఒక అతను మల్లెల రాజేష్ నాయుడుకి సంబంధించి వైసీపీ నుంచి టీడీపీలోకి మారినప్పుడు నేను కూడా టీడీపీలోకి మారాను, టీడీపీ పార్టీ కోసం చాలా వరకు కష్టపడ్డాను అని చెప్పి అతన్ని కూడా ఇబ్బంది పెడుతున్నట్లుగా గతంలో ఒక సెల్ఫీ వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు అయితే సీఐ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ వీడియోని బయటికి రానివ్వకుండా గతంలో అయితే చాలా వరకు ప్రయత్నాలు అయితే చేశారు. ఆ వీడియో అక్కడతో ఇదైపోయింది. దానికి సంబంధించి వెనక ఏ రాజకీయ నాయకులు అయితే ఉన్నారు, దాని మీద ఏ చర్యలు తీసుకున్నారని తెలియదు
చేయకపోయినప్పటికీ ఇదే విధంగా ఈ సిఐపై ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శిరీష అనే అమ్మాయి కూడా ఈ సిఐపై ఆరోపించడం షాపింగ్ మాల్ లో జరిగిన గొడవకు సంబంధించి, అసలు ఆ షాపింగ్ మాల్ లో ఏం జరిగింది, అమ్మాయిని ఎందుకు తిట్టారనే గొడవకు సంబంధించి అడిగినందుకే నన్ను అసభ్య పదజాలంతో అయితే దూషించారు. ఆ అసభ్య పదజాలంలో కూడా నువ్వు చచ్చిపోతే సూసైడ్ చేసుకొని నువ్వు చనిపోవడం వల్ల ఎవరికి నష్టం లేదని చెప్పి ఆ సిఐ అన్నాడని చెప్పి శిరీష అయితే వీడియోలో చెప్పడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.